శ్రావణ మాసంలో ఆవు కనిపిస్తే ఒక్కసారైనా ఇలా చేయండి చాలు. మీకున్నటువంటి సమస్త బాధలు, అష్టకష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోటి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద, ఐశ్వర్యం అనేవి మీ సొంతమవుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో తప్పకుండా ఆవు కనిపిస్తే ఒక్కసారైనా ఈ చిన్న పని చేయండి చాలు. అన్ని రకాలైనటువంటి కష్టాలు కూడా ఇట్టే తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకు అనంటే గోమాతను మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశేషంగా పూజించుకుంటూ ఉంటామన్నమాట. అంటే గోమాతను తల్లితో సమానంగా, దైవంతో సమానంగా మనం ప్రత్యేకంగా కొలుచుకుంటూ ఉంటాము, పూజలు చేసుకుంటూ ఉంటామన్నమాట. గోవుకు ప్రదక్షిణలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణలు చేసినటువంటి పుణ్యం అనేది దక్కుతుంది. కోరిన కోరికలు వేటినైనా సరే తీర్చేటటువంటి కామధేనువుగా మనం గోవును పూజించుకుంటూ ఉంటామన్నమాట. అంటే దానాలన్నింటిలో కల్లా గొప్పదైనటువంటి దానం గోదానం. గోవు యొక్క ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గోవును నడిచేటటువంటి దేవాలయంగా పూజిస్తూ ఉంటారు. అంటే అంత విశిష్టత దేవాలయంతో కొలుస్తున్నారు అంటే ఆ గోవు యొక్క విశిష్టత అనేది మాటల్లో కూడా చెప్పేది కాదండి. గోవు యొక్క శిరస్సులో శంకరుడు, కొమ్ముల్లో బ్రహ్మ విష్ణువులు, అలాగే గోపంచకంలో గంగాదేవి, పేడలో లక్ష్మీదేవి ఇలా ఉంటాయని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఆవు కనిపిస్తే ఇలా చేయటం వలన తరతరాలకు సరిపడ ఐశ్వర్యము, అదృష్టము అనేది పట్టి మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అంతేకాకుండా మనకు గోమాతలో ఏంటంటే 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట. లక్ష్మీదేవి స్వరూపంగా కూడా గోవును పూజిస్తూ ఉంటారు. గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము ఇలాంటివన్నీ కూడా కలిపి వీటిని ఏంటంటే పంచగవ్యాలు అంటారనమాట. ఇవి అత్యంత పవిత్రమైనవి. పాలు, నెయ్యి ఇలాంటివి ఏంటంటే యజ్ఞయాగాదులకు ఉపయోగిస్తూ ఉంటారు. నైవేద్యాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఆవు పంచకాన్ని కానివ్వండి, లేదా ఆవు పేడను కానివ్వండి, పూజా స్థలాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటిని ఏంటంటే ఔషధాలలో, సకల దోష నివారణల్లో వాడటానికి కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. మనకి సంపాదన పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా మీరు ఈ శ్రావణ మాసంలో ఇలా చేయటం వలన మీకు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఆవు యొక్క వీపుపై ఉండేటటువంటి గోపురంలో సూర్యకేత నాడి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సూర్యరశ్మిని అంటే సూర్యుని యొక్క శక్తిని అనేవి ఇవి గ్రహిస్తాయి. కాబట్టి పాలు ఏంటంటే అమృతమయంలాగా మార్చేటటువంటి శక్తి దీనికి ఉందన్నమాట. కాబట్టి అంత విశిష్టంగా అంటే మనకి ఇక కనిపించేటటువంటి ఒక దైవము, నడిచేటటువంటి ఒక దేవాలయం ఈ గోవు అని చెప్పుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే గోవు కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో ఎక్కువగా శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారనమాట. అంతేకాకుండా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా శుక్రవారము, శనివారము, సోమవారము, మంగళవారాల్లో గుడికి వెళ్తూ ఉంటారు. మనకి అట్లా గుడికి వెళ్ళినప్పుడు గుడుల దగ్గర మనకి ఆవులు కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే కొంతమందికి పల్లెటూరుల్లో అయితే ఇంటింటికి కూడా గోవులు ఉంటాయి. లేదా కొంతమంది ఇళ్లల్లోనైనా కనిపిస్తూ ఉంటాయి. లేదా మనకి పట్టణాల్లో కూడా అండి కొన్ని రోడ్ల మీద కానివ్వండి, కొంచెం దారుల్లో వెళుతూ అటు ఇటు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లా గోవును కనిపించినప్పుడు మాత్రం ఇలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే ముక్కోటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు గోవులో ఉంటారు. కాబట్టి గోవు పూజ అనేది మనకు అన్ని రకాలైనటువంటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలకు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, గోవుని తాకటం వలనో, లేకపోతే గోవుకు పూజ చేయటం వలనో, గోవుకి ఏదన్నా తినిపించటం వలనో మనకున్నటువంటి సమస్యలు, దరిద్రాలన్నీ కూడా పోతాయా? అంత మాత్రాన అందరూ ఇక ప్రతిరోజు గోవును తాగితే అదృష్టవంతులైపోతారుగా, ఐశ్వర్యవంతులైపోతారుగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అదృష్టము, ఐశ్వర్యము అంటే ఎప్పుడూ ఒక ధనం రూపంలోనే కాదండి. మనిషి జీవితానికి డబ్బు అనేది ఎంతో అవసరం. కానీ అదృష్టం అంటే ఒక డబ్బు మాత్రమే కాదు. మనశ్శాంతి,
ప్రేమించేటటువంటి మనుషులు, అలాగే మన బిడ్డలు మన చెప్పిన మాట వినటము, అలాగే దొరికిన జీవిత భాగస్వామి విషయంలో తృప్తిగా ఉండటము, ఒంటరిగా లేకుండా ఉండటము, మంచి ఆరోగ్యము ఉండటము, మనశ్శాంతి ఉండటము, చుట్టూతా ప్రేమించేటటువంటి మనుషులు, మన కుటుంబ సభ్యులు మనల్ని అర్థం చేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా నిజమైనటువంటి అదృష్టానికి, ఐశ్వర్యానికి గుర్తనమాట. ఎంతమందో కోట్లు ఉన్నోళ్ళు ఉంటారు. ఆ కోట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉంటున్నారు అని చెప్పేసేసి మనం పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉంటూ ఉంటాయి. డబ్బుతో వచ్చేటటువంటి సంతోషాలు ఉన్నా కూడా ఇంకా వేరే సమస్యలు చాలా ఉంటాయి. కొంతమంది పేదవారుగా ఉన్నా కూడా ఎంతో తృప్తిగా బతుకుతూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా డబ్బు కన్నా కూడా మనిషి యొక్క అదృష్టము, తలరాత అనేవి ముఖ్యమనమాట. కాబట్టి అలాంటి తలరాతను మార్చుకోగలిగినటువంటి శక్తి ఇలాంటి చిన్న చిన్న నియమాలు, అంటే మనకి హిందూ సాంప్రదాయంలో గోవును ప్రత్యేకంగా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి చేయటం వలన ఆ తలరాతలను కూడా మార్చుకోవచ్చనమాట. మనకి ఏదైతే తీరని కోరిక ఉంటుందో అది డబ్బు పరంగా అవ్వచ్చు, లేదా అప్పుల పరంగా అవ్వచ్చు, లేదా ఇంట్లో సమస్యలు అవ్వచ్చు, ఇలాంటివి ఏవున్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ఇక మీరు ఈ శ్రావణ మాసంలో గోవు కనిపిస్తే చేయాల్సిందేంటంటే, మీకు నానబెట్టినటువంటి శనగలు ఉంటే నానబెట్టిన శనగలు ఒక్కసారైనా సరే ఆవుకు తినిపించండి. ఈ శ్రావణ మాసంలో శనగలు ఆవుకు తినిపించడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక చింతన అనేది లభిస్తుందనమాట. అలాగే మనకి అరటి పండ్లు ఉంటూ ఉంటాయి కదా, ఆ అరటి పళ్ళు కనుక మీరు ఆవుకు కనిపించినప్పుడు ఆవుకు 2 అరటి పళ్ళు కానీ, లేదా ఒక అరడజను కానీ, డజన్ అయినా సరే, ఎందుకంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటాయన్నమాట. ఎంతగానో ఆకలితో ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఎంతో డబ్బును వృధా చేసుకుంటూ ఉంటామండి. ఇలాంటివి పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. అలా అరటిపళ్ళు తినిపించడం వలన ఉన్నతి పదవులు అనేవి కలుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ మనకు ఒక 10 రూపాయలు పెట్టుకుంటే సొరకాయ వస్తుందండి. లేదా పల్లెటూరులో అయితే చెట్లకు ఉంటాయి. అలాంటి సొరకాయని కానీ, లేదా బీరకాయని కానీ, లేదా క్యాబేజీలు ఉంటాయి కదా, ఇట్లా మనకి కూరగాయల దగ్గర కానివ్వండి, లేదా మనం ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాము. మరీ పాడైపోయినవి పెట్టకూడదండి. మీకు కుదిరితే ఖచ్చితంగా తాజావే పెట్టండి, లేదా కొంచెం వడబడినా కూడా పెట్టొచ్చు. అంతేగాని పాడైపోయినవి, కుళ్ళిపోయినవి మాత్రం పెడితే అది మనకే పాపం తగులుతుంది. అలా మీరు సొరకాయ కానీ, బీరకాయ కానీ, క్యాబేజీ కానీ పెట్టడం వలన ఈ శ్రావణ మాసంలో మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. వీటితో పాటుగా తప్పకుండా నానబెట్టిన శనగలు పెట్టడం వలన కూడా మీకు మంచిగా మనశ్శాంతి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటము, ఆధ్యాత్మిక చింతన కలగటము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే మీరేంటంటే ఉడికించినటువంటి ఆలుగడ్డలు ఉంటాయి కదా, అంటే బంగాళదుంపలు, అలా బంగాళదుంపలను ఉడికించిని, పచ్చివి కాదు, ఉడకబెట్టిన బంగాళదుంపలు తినిపించడం వలన నరఘోష ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతుందన్నమాట. అలాగే టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు ఎవరైతే తినిపిస్తారో, అంటే కొంతమంది వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, వివాహాలు జాతకాలు దోషాలు ఉన్నాయని, అలాంటివి ఏమన్నా ఉంటే టమాటాలు తినిపించడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వంకాయలు ఉంటాయి కదా, వంకాయలు తినిపించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొంతమంది సంతానం లేక వివాహమై చాలా సంవత్సరాలైనా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు వంకాయలు తినిపించండి. ఇంకా ఏంటంటే క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్లు తినిపించడం వల్ల ఏంటంటే మీకు వ్యాపార అభివృద్ధి అనేది బాగుంటుందన్నమాట. కాబట్టి క్యారెట్లు మీకు అందుబాటులో, ఇట్లా అంటే ఇవే అని కాదండి, మీ యొక్క సమస్యను బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అందులో మీరు ఏది తినిపించాలనేది చూసుకొని మీరు తినిపించండి. ఇంకా మీకు శక్తి ఉంటే 2-3 రకాలైన తినిపించవచ్చు. ఎందుకంటే నిస్వార్థంగా చేసేటటువంటి సేవకి ఇంకా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే దోసకాయ తినిపించడం వలన శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే బీరకాయ ఉంటుంది కదా, ఈ బీరకాయని తినిపించడం వలన ముఖ్యంగా శ్రావణ మాసంలో మంచి ఫలితం అనేది ఉంటుంది. మీకు మొండి కోరికలు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. అలాగే బీట్రూట్ను కనుక మీరు తినిపించడం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది బాగా అభివృద్ధిగా ఉంటుంది. అంటే చాలామందికి అనారోగ్య పరిస్థితితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే డబ్బుతో కొనలేనిది ఆరోగ్యం కూడా. కాబట్టి ఆరోగ్యం అనేది మనకు అన్నిటికన్నా కూడా మహాభాగ్యం అన్నమాట. కాబట్టి ఇలా వీటిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు తినిపించడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకొని మీరు తినిపిస్తారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఈ శ్రావణ మాసంలో. అలా తినిపించేసి మీకు కుదిరితే
చక్కగా నీటిని కూడా కాసిని తాపించండి. తాపించేసి ఆవును తాకి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు కూడా చేసుకోండి. అలా చేయటం వలన ఇక మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు సంతోషంగా ఉండటానికి, అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవ్వటానికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. ఎందుకంటే శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ఏంటంటే వ్రతాలు, అలాగే వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, శివవ్రతము, శ్రావణ మాస వ్రతము, ఇలాంటివి నరసింహ ఆంజనేయ స్వామి యొక్క వ్రతాలు ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. అలాగే నెల పొడుపును కూడా జరుపుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ప్రతిరోజు ప్రతి వారము అన్నీ కూడా ఎంతో పవిత్రమైనవిగా మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి ఫోటోకి మీరు పూజ చేసుకోండి. చాలామంది ఏంటంటే లక్ష్మీదేవి ఒక్క అమ్మవారు ఉన్న ఫోటోకే పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. లక్ష్మీనారాయణులు భార్యాభర్తలు కాబట్టి అలా లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేయటం వలన మీరు చేసేటటువంటి పూజకు పూర్తి ఫలితం అనేది దక్కుతుందనమాట. కాబట్టి తప్పకుండా అలా చేసి దీపం వెలిగించుకోండి. అలాగే ఈ శ్రావణ మాసంలో శనగలను నైవేద్యంగా పెట్టడం వలన మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే తప్పకుండా ఆవు కనిపిస్తే మాత్రం ఈ నియమాన్ని ఆచరించండి. ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ అనేది మరి ఎంత తక్కువగా అవకాశం కుదిరితే అంత తక్కువగా తినే ప్రయత్నం చేయండి. దాదాపుగా తినకుండా ఉండటానికే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏంటంటే పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏంటంటే లక్ష్మీదేవి వాటి రూపంలో వారి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది శుక్రవారాలు ఇవ్వకూడదు అనుకుంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో ఏ వారం కూడా ఇవ్వకూడదు. అసలు ఈ శ్రావణ మాసం అంతా కూడా అలాంటివి ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో లక్ష్మీనారాయణుల పటానికి, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో శివపార్వతులకు ఇలా ఏంటంటే గోమాత కనిపించిన ఇలాంటివన్నింటికి కూడా మీకు చక్కగా దీపదూప నైవేద్యాలతో మీరు పూజ చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము, ఇట్లా ఆవుకు విశేషంగా పూజలు చేసుకోవటము, ఇప్పుడు మనం చెప్పినవన్నీ చేసుకోవటము, గోమాతను తాకటం, గోమాతకు నమస్కారం చేసుకోవటము, ప్రదక్షిణలు చేసుకోవటం, ఇలా ఏదన్నా అందుబాటులో ఉంటే తినిపించటము, బెల్లమైనా తినిపించవచ్చండి. అంటే బియ్యంలో బెల్లాన్ని కలిపేసేసి అట్లాగైనా తినిపించవచ్చు. అలా తినిపించటం వలన కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట. ఏదో ఒకటి మీకు శక్తికి తగ్గట్లుగా అలా తినిపించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క బాధలను తీసేయడానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కొన్ని కొన్ని చిన్న చిన్న పనులే మన యొక్క తలరాతనే మారుస్తాయి. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాలే కూలిపోతున్నప్పుడు చిన్న చిన్న మంచి పనుల వల్ల కూడా జీవితాలే నిలబడతాయన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఏముందులే అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా తోసి పడేయొద్దనమాట. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏంటంటే పొట్లకాయ అనేది తినకుండా ఉంటే మీకు చాలా వరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. పొట్లకాయ వల్ల ఏంటంటే కొంచెం నాగదోషాలు ఏర్పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు కూడా మీరు ఆచరించండి. ఇంకా మీరు చాలామంది ఏంటంటే తెలియక పూలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి పూజలు చేస్తూ ఉంటారు. అంటే దేవుడి పటాలకు పెట్టేసేసి. అలా ఫ్రిడ్జ్‌లో పూలు పెట్టినటువంటి పూలతో దేవుడికి ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో నాన్ వెజ్ అని ఇలాంటివి చాలా కోడిగుడ్లని, నాన్ వెజ్ ఇలాంటివి చాలా పెడుతూ ఉంటాము. ఎప్పుడు పడితే అప్పుడు ఏవైనా తాగుతూ ఉంటాము. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి పూలతో మీరు పూజ చేయటం వలన మీకు చాలా దోషాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా చేయవద్దు. అలాగే ప్లాస్టిక్ పూలు కూడా వాడకూడదు. అలాగే గులాబీ రేకులతో అట్లా పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం తక్కువ ఖర్చులో అయిపోతుందని చెప్పేసి. అలాంటివి చేయటం వలన కూడా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతామన్నమాట. అలాగే గడప మీద కూర్చోవటము, గడపను తొక్కటము ఇలాంటివి పొరపాటును కూడా ఈ శ్రావణ మాసంలోనే కాదండి ఎప్పుడూ కూడా చేయకూడదు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అసలు చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో చక్కగా గడపకు పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము ఇలాంటి నియమాలు ఆచరించడం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ముందల దానిమ్మ గింజలు ఉంటాయి కదా, దానిమ్మ గింజలు, సీతాఫలాలు, అరటి పండ్లు ఇలాంటివి నైవేద్యంగా పెట్టడం వలన ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఆడవారు తప్పకుండా చక్కగా స్నానం చేసేసి చక్కగా చీరలు కట్టుకోవటము, నుదుటిన బొట్టు పెట్టుకోవటం అంటే కుంకుమ బొట్టు పెట్టుకోవటము, తల్లో పూలు పెట్టుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, మెట్టెలు పెట్టుకోవటం, పట్టీలు పెట్టుకోవటము,
చేతులకు మట్టి గాజులు వేసుకోవటం అంటే ఎంత బంగారం ఉన్నా బంగారపు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు వేసుకోవాలండి చేతులకి. ఇలాంటివి వేసుకోవటం వలన మీ భర్త సంపాదన పెరుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుందనమాట. కాబట్టి ఆడవారు కూడా లక్ష్మీదేవులతో సమానమే వారి ఇంటికి. కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలు ఆచరించండి. గోవు కనిపిస్తే ఇలా చేయండి. అర్థమైంది కదండీ! ఈ శ్రావణ మాసంలో గోమాత కనిపిస్తే ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.